అంటే 2 మోకాలు, ఒక మోకాలు సజెషన్ ఏంటి? 2 చేసుకోవచ్చా ఒకేసారి? చాలామంది ఒకటి చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకటి చేసుకోండి అని చెప్తారు. మీరన్నట్టుగా 2 ఒకేసారి చేసుకోవడం వల్ల ఇబ్బందులేమైనా ఉన్నాయా? 2 చేసుకుంటే రిస్క్ ఎక్కువుంటుంది. ఒక 1-2% రిస్క్ ఎక్కువుంటది. బట్ చాలామందేందంటే ఫిట్ ఉన్నోళ్ళు, హెల్తీగా ఉన్నోళ్ళు అంటే మెడికల్ మేము చెస్ట్ టెస్ట్‌లన్నీ చేస్తాము. టెస్ట్‌లన్నీ బాగానే ఉంటాయి. అనస్థెటిస్ట్ కూడా వాళ్ళు ఫిట్ అనుకుంటే అప్పుడు 2 మోకాలు చేస్తాం. హ్మ్. 2 మోకాలు చేస్తే అంటే ఒకేసారి ఫిజియోథెరపీ అన్నీ ఒకటేసారి అయిపోతాయి. చాలామంది అట్లా కావాలనుకుంటారు. ఎందుకంటే ఒకేసారి ఫిజియోథెరపీ అయిపోతే 6 వీక్స్‌లో మేమంతా అయిపోతే రిలాక్స్ అయిపోవచ్చని. హ్మ్. అదే ఒక మోకాలు అయితే ఒక మోకాలు చేసిన తర్వాత మళ్ళా చేయాలి. మళ్ళా దే గో టు సేమ్ ప్రాసెస్ అనమాట. దానివల్ల అందరూ జనరల్‌గా 2 మోకాలు కావాలనుకుంటారు. కానీ ఫిట్‌నెస్ లేకపోతే మాత్రం మేము చేయం. నీ రీప్లేస్‌మెంట్ అయిన తర్వాత ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు? నీ రీప్లేస్‌మెంట్ అయిన తర్వాత మేమందరం వెయిట్ లాస్ అనేది ఉండాలి. మెయిన్ వెయిట్ కంట్రోల్ ఉండాలి. ఆ మధ్యలో ప్లాస్టిక్ అని ఉంటది. అది వేర్ అనేది ఛాన్సెస్ ఉంటది. నేను అందరికి చెప్పేదేంటంటే వెయిట్ లాస్ కంట్రోల్ కండి రెగ్యులర్ వాకింగ్‌లు చేసుకోవచ్చు. రన్నింగ్‌లు అలాంటివి చేయొద్దని చెప్తాను. సైక్లింగ్ చేసుకోమని చెప్తాను. సైక్లింగ్ చేసుకుంటే వెయిట్ లాస్ మేనేజ్‌మెంట్ ఉంటది. ప్లస్ యాక్టివిటీ ఉంటది. దానివల్ల బావుంటది. అంటే మన కాట్ టైర్‌ని ఎలా చూసుకుంటామో ఈ మన నీ రీప్లేస్‌మెంట్ కూడా అలా చూసుకోమని చెప్తాను. సో, ఎంత మంచిగా చూసుకుంటే అన్ని రోజులొస్తది. మోకాలు అరిగిపోవటం అనే దాన్ని పోస్ట్‌పోన్ చేయడానికి ఏం చేయాలి? అంటే నివారణ అంటాం కదా! అట్లా ఏం చేస్తే ఈ సమస్య రాకుండా ఉంటుందసలు? చాలా వరకైతే వెయిట్ లాస్ అంటే బరువు తక్కువ ఉండటం, రెగ్యులర్ ఎక్సర్సైజ్, సైక్లింగ్ ఒకటి అండ్ అండ్ అవసరం ఇమ్మీడియేట్‌గా ప్రాబ్లమ్ ఏమైనా వస్తే డాక్టర్‌ని కన్సల్ట్ అయితే బెటర్.